గుడిలో ధ్వజస్తంభం తప్పకుండా కనిపిస్తుంది. ఆలయంలోని నిర్మాణాలన్నీ ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా అన్ని లక్షణాలు ఉంటేనే దేవాలయమని పిలుస్తారు. అటువంటి ముఖ్య నిర్మాణాల్లో ధ్వజస్తంభం ఒకటి. దీనికి సంబంధించి వివరణ ఆగమశాస్త్రంలో స్పష్టంగా ఉంది. శిఖర క్షీర ఇత్యాహు గర్భగేహం గలం అన్న శ్లోకం చివరలో ధ్వజస్తంభం గురించి ప్రస్తావన ఉంటుంది. ధ్వజం జీవన ముభ్యత అన్న పదజాలం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే దేవాలయంలో వివిధ నిర్మాణాలు మానవ దేహంలోని వివిధ శరీర భాగాలతో పోల్చడమైనది. శిఖరం శిరముగాను, గర్భాలయం కంఠంగాను, ముఖ మండపాన్ని పొట్టతోనూ, ప్రాకారంను కాళ్లతోనూ, గోపురంను పాదాలతోనూ పోలుస్తారు. చివరలో ధ్వజస్తంభంను ప్రాణంగా చెప్పడమైనది. అంటే దేవాలయంనకు ధ్వజస్తంభమే ప్రాణమన్నమాట. ధ్వజస్తంభం లేకపోతే ఆలయానికి విలువ లేనట్లే అని అర్థమవుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ధ్వజస్తంభం నిర్మాణానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. ధ్వజస్తంభంను దేవునికి ఎదురుగా ఉంచుతారు. ఇది చిరుగంటలతో ధ్వజమును మాదిరిగా ఉంటుంది. దీనిపైన అలంకరణలు ఆయా ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటాయి. కళ్యాణం, బ్రహ్మోత్సవములు వంటివి జరిగినప్పుడు ధ్వజస్తంభమునకు ధ్వజపటము కట్టి ఎగరవేయటం సాంప్రదాయం. శివాలయములలో నందీశ్వరుని పటం, వైష్ణవ ఆలయములలో గరుడుల వారి పటమును చిత్రించి ఎగరవేస్తారు. తద్వారా ముక్కోటి దేవతల్ని నంది లేక గరుడుల వారు ఆహ్వానిస్తారని భావన. అలాగే కార్తీక మాసం కొన్ని నిర్దేశిత సమయాల్లో ఆకాశదీపం పెట్టే సాంప్రదాయం కూడా ఉంది. ఆయా సమయాల్లో సాయంకాల సమయంలో దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభమునకు పైన వేలాడదీసి ఉంచుతారు. ఇది మొత్తం దేవాలయానికే చక్కటి శోభను తీసుకొని వస్తారు. मृत्युंजयाय व्योमकेशाय नीलकंठाय वामदेवाय विश्वेश्वराय वीरभद्राय घोररुद्राय कालकालाय मृत्युंजयाय व्योमकेशाय नीलकंठाय वामदेवाय विश्वेश्वराय
తకతో తరిగిట తకతో తత్ తరిగిటతో తకతో తో తక తరిగిట తత్ తరిగిటతో తక తరిగిటతో తరిగిట తకతో గబ